హాయ్ అండి. వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో మన వీడియో వచ్చేసి విద్య యొక్క తాత్విక భావాలండి. సో ఇందులో సబ్ టాపిక్స్ విద్యా ఉద్దేశాలు, లక్ష్యాలు, విధులు, విద్యా రకాలు, విద్యా ధృవాలు, విద్యా ప్రక్రియలండి. సో మనం బిట్స్లో వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. విద్యా దృక్పథాలు చాలా లెంతీ సిలబస్, అది మీకు కూడా తెలుసు. దీన్ని కంప్లీట్ చేయాలంటే చాలా పెద్ద పని. సో ఇందులో వచ్చేసి మనం చాలా బిట్స్ ఉన్నాయండి. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా లెంతీ సిలబస్ అండి. వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను. మీరు మాత్రం నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి మరియు లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, యూస్ఫుల్ ఉంటుందండి. సో మీ సపోర్ట్ నాకు అందిస్తే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. ఓకే అండి. ఒకవేళ ఏమైనా నేను చెప్పేటప్పుడు మిస్టేక్స్ పోయినా కొంచెం గమనించండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉందో ఒకసారి దాన్ని డేట్ చేయండి. డేట్ నాకు అందులో మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ మీరు ఏ స్టేటో అది కూడా మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి కూడా నేను ఏమైనా వీడియోస్ని ఎక్కువ చేయడం, లేకుంటే వన్ డేలోనే ఎక్కువ వీడియోస్ చేయడమా, లేకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చేయడమా, నేను ఆలోచించి చేస్తానండి. ఓకే, ఎక్కువ లెంత్ లేకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్ అనగా తెలుసుకోవడం. సెకండ్ వన్, విద్య అనే పదానికి మూల భాషా పదం ఏదంటే సంస్కృతం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం వచ్చేసి వృద్ధిలోకి రావడం. నెక్స్ట్ విద్య అనే దానికి మూల పదం విద్. ఎడ్యుకేషన్ ఏ భాషా పదం? ఆంగ్లం. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఏది? ఎడ్యుకేర్. ఆత్మను సాక్షాత్కరించడమే విద్య అన్నది శంకరాచార్యులు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, మానవుడు ప్రశాంతంగా ఉండడానికి దారి చూపించేదే విద్య అన్నది ప్రోబెల్. నెక్స్ట్ క్వశ్చన్, మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది గాంధీ. నెక్స్ట్, ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, కానీ దాన్ని వెలికి తీయడమే విద్య అని పేర్కొంది రాధాకృష్ణన్. విద్య అనగా మోక్షానికి దారి చూపడం అని తెలిపింది ఉపనిషత్తులు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు నింపడమే విద్య అన్నది అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, మనిషిని శీలవంతుడుగా తయారు చేయడమే విద్య అన్నది యాజ్ఞవల్కుడు. 14th క్వశ్చన్, మనిషిని నిస్వార్థిగా తయారు చేయడమే విద్య అని పేర్కొనేది ఋగ్వేదం. 15th క్వశ్చన్, విద్యా నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించింది వచ్చేసి బుద్ధుడు. నెక్స్ట్ 16th క్వశ్చన్, మనిషిని మనిషిగా తయారు చేసేదే విద్య అన్నది రూసో. 17th వన్, మనస్సు నియంత్రించగల శక్తి విద్య అని పేర్కొన్నది ఎమర్సన్. 18th క్వశ్చన్ వచ్చేసి దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య. సో ఆన్సర్ వచ్చేసి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది ఒమేనియన్. 20th క్వశ్చన్, ఆత్మ ఎదుగుదలకు సహాయపడేది విద్య అన్నది అరవిందుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుని ప్రయోజనకారునే చేస్తుంది అని పేర్కొంది భగవద్గీత. 22nd క్వశ్చన్, అజ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేసేదే విద్య అని పేర్కొన్నది సోక్రటీస్. నెక్స్ట్ క్వశ్చన్, అబ్రివేషన్ అండి. BRAOU ఎక్కడ కలదు? హైదరాబాద్. సో BRAOU అంటే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, భీమరావ్ అంబేద్కర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1982లో. మీకు అబ్రివేషన్ కూడా అడుగుతారండి, దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను నేను. నెక్స్ట్ 24th క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం వచ్చేసి ఇగ్నో. ఇగ్నోని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1985. నెక్స్ట్ క్వశ్చన్, ఇగ్నో ఫుల్ ఫామ్, దీని అబ్రివేషన్ వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇది వచ్చేసి 1985లో అండి. సో బిఆర్ అంబేద్కర్ వచ్చేసి 1982లో స్థాపించారు. 27th క్వశ్చన్, కాలం లక్ష్యం లేకుండా జరిపే విద్య యాదృచ్ఛిక విద్య. 28th క్వశ్చన్, ఈ క్రింది వానిలో నియత విద్యకు ఉదాహరణ కానిది వచ్చేసి విహారయాత్రలు. 29th క్వశ్చన్ వచ్చేసి విద్యా లక్ష్యం కానిది సంపాదన కోసం విద్య.
గణిత పాఠం విన్న విద్యార్థి కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళాడు. అది ఎలాంటి విద్య? అది నియత విద్య. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ణీత లక్ష్యం కలిగి కాలం లేకుండా జరిగే విద్య అనియత విద్య. 32nd క్వశ్చన్, అభ్యాసకుడికి నేను అభ్యసిస్తున్నానని తెలియకుండా జరిగేదే విద్య అన్నది యాదృచ్ఛిక విద్య అండి. తను అభ్యసిస్తున్న విషయం తనకే తెలియదు. 33rd క్వశ్చన్, ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యం కొనసాగే విద్యను ఏమంటారు? నియత విద్య. నిర్ణీత కాలం, నిర్ణీత లక్ష్యం గుర్తుంచుకోండి, కీ పాయింట్స్ కూడా అవి. ఒక నిర్ణీత కాలం, నిర్ణీత లక్ష్యం. నెక్స్ట్ 34th క్వశ్చన్, విద్య అంతిమ ధ్యేయం క్రింది వానిలో ఒకటి. భావి భారత పౌరుని తయారు చేయడం. 35th క్వశ్చన్, ఈ క్రింది వానిలో యాదృచ్ఛిక విద్యా సంస్థ కానీ ఇది వచ్చేసి గ్రంథాలయం. 36th క్వశ్చన్, రాము అనే బాలుడు పాఠశాలలో సత్యాన్ని పలుకుతున్నాడు. అసత్యాన్ని పలకడం నేర్పే విద్య యాదృచ్ఛిక విద్య. నెక్స్ట్ 37th క్వశ్చన్, ఒక ప్రజాస్వామ్య దేశంలో నీవు ఉపాధ్యాయునిగా దేనికోసం విద్యని అని నమ్ముతావు? మంచి పౌరుని కోసం విద్యని నేను నమ్ముతాను. 38th క్వశ్చన్, ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ విజ్ఞానం పొందుతాడు? యాదృచ్ఛిక విద్య ద్వారా. 39th క్వశ్చన్, బహుళార్థక ప్రాజెక్ట్ పాఠం విన్న విద్యార్థి నాగార్జున సాగర్ను సందర్శించి అది ఏ విద్య? అది నియత విద్య. 40th క్వశ్చన్, వ్యక్తి జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య యాదృచ్ఛిక విద్య. 41st క్వశ్చన్, రోబో గురించి తెలుసుకున్న విఖ్యాత్ రోబో సినిమాను చూసిన దాన్ని నువ్వు ఏ రకమైన విద్యగా పేర్కొందువు? సో అది నియత విద్య అండి. 42nd క్వశ్చన్, కన్యాశుల్కం పాఠం విని విద్యార్థి గ్రంథాలయంలోకి వెళ్ళి గురజాడ నవలను చదువుతున్నాడు. అది ఏ రకమైన విద్యగా పేర్కొనవచ్చు? అది నియత విద్యనే. సో నియత విద్య, అనియత విద్య, యాదృచ్ఛిక విద్య గురించి క్వశ్చన్ ఒక్కటైనా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో 1కి 2 సార్లు చూడండి మీరు వీడియోని. ఓకే, వీడియో ఒకవేళ స్పీడ్గా అనిపిస్తే ఏమనుకోకండి, ఎందుకంటే మనము తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ మనం నేర్చుకోవాలి. ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వట్లేదంటే మీకు అర్థమవుతుంది, కానీ చదువుతుంటేనే మీకు అర్థమవుతుంది. మీరు ఏంటంటే మీరు చదివిన దానికి ఒక చిన్న రివిజన్ అనుకోండి ఇది. ఓకే, ఈ మూమెంట్లో, ఈ లాస్ట్ మూమెంట్లో నా వీడియోస్ మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ కింది వానిలో దూర విద్యా సంస్థలకు ఉదాహరణ కానిది వచ్చేసి గ్రంథాలయం. దూర విద్య అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి ఉదాహరణ కానిది గ్రంథాలయం. సో 44th క్వశ్చన్ వచ్చి, ఏ ధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు? అంటే ఏకధ్రువ రంగంలో. 45th క్వశ్చన్, ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు. ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు ఉంటారు. విద్యా సాధనలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు సమానమే అని పేర్కొన్నది ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి. 47th క్వశ్చన్, విద్య త్రిధ్రువ ప్రక్రియలో ఈ కింది వారు ఉంటారు పైవన్నీ. అంటే పాఠ్య ప్రణాళిక ఉంటుంది, విద్యార్థి, ఉపాధ్యాయుడు. ఇది ద్విధ్రువలో విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు ఉంటారు. నెక్స్ట్ 48th క్వశ్చన్, నేడు అమల్లో ఉన్న విద్యా ప్రక్రియ వచ్చేసి త్రిధ్రువ ప్రక్రియ అండి. 49th క్వశ్చన్, ప్రాచీన కాలంలో ఏ విద్యా ప్రక్రియ కలదు? ఏకధ్రువ. 50th క్వశ్చన్, ఏ వాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నాడు? వ్యవహారిక సత్యవాదం. 51st క్వశ్చన్, ఈ కింది వాని సరిగా జతపరచండి. సో విద్య అనేది తెలుగు పదం, విద్య అనేది సంస్కృత పదం, ఎడ్యుకేర్ అనేది లాటిన్ పదం, ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల పదం అండి. సో ప్రీవియస్ ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగారండి, ఒకసారి గమనించండి. నెక్స్ట్ 52nd క్వశ్చన్, ఈ కింది వారిని సరిగా జతపరచండి. సో ఇక్కడ వచ్చేసి మిగతా విద్య అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సో వీటి బేస్ మీదనే మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో నియత విద్య అంటే ఏంటి? పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయం మరియు మ్యూజియం, జంతు ప్రదర్శనశాల అండి. ఇది నియత విద్య. అనియత విద్య వచ్చేసి సార్వత్రిక విద్య. సార్వజనీన విద్య అంటే అందుబాటు విద్య. యాదృచ్ఛిక విద్య అంటే జీవితాంత విద్య. ఆకస్మిక విద్య సంఘటనాత్మక విద్య.
కుటుంబం, సమాజం, సాంఘిక మత పరిస్థితులు మరియు సినిమా, ఇవన్నీ వీటి నుంచి నేర్చుకునేది యాదృచ్ఛిక విద్య. ఓకే, 53 క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా జతపరచడండి. మనకి జతపరచడం క్వశ్చన్స్ చాలా వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా ఒకటి సీక్వెన్స్గా అమర్చండి, అంటే కాలానుక్రమం, కమిషన్స్ అయినా కమిటీస్ అయినా లేకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు కాలానుక్రమంగా అమర్చమని అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో ఆత్మ జ్ఞానమే విద్య అన్నది భగవద్గీతలో, జీవితమే విద్య అన్నది జాన్ డ్యూయి, జీవితం జాన్. సో ఇలా కీవర్డ్ గుర్తుంచుకోండి, జీవితం అంటే జాన్ అని అర్థం. సో ఇది జాన్ డ్యూయి. సత్యాన్వేషణే విద్య అన్నది సోక్రటీస్. సో క్రటీస్ సత్యాన్వేష, సో సత్యం సోక్రా. సో సత్యాన్వేషణకి విద్య అనేది సోక్రటీస్ అన్నారు. సో సత్యం అనగానే సోక్రటీస్ అని ఒక కీవర్డ్ మైండ్లో పెట్టుకోండి అంతే. ఇప్పుడు కల్హనుడు ఏం రాశారు, రాజధర్మిని. అంటే మీ మైండ్లో ఒక వర్డ్ గుర్తుంచుకోగానే ఇంకొక దానికి రిలేటెడ్ వర్డ్ మైండ్లో వచ్చేసేయాలి. సత్యాన్వేషణ కోసం సోక్రటీస్ అల్లాడిండు, లైక్ మీకు ఇష్టం ఎలాంటి కీవర్డ్ అయినా మీకు పెట్టుకోవచ్చు. దుఃఖ నివారణే విద్య అన్నది బుద్ధుడు, ఇది దుఃఖం అనగా బుద్ధుడు. సో ఇది కూడా మీరు కీవర్డ్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 54 క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో ఏసీ మరియు ఏసీ సత్యాలు, బి అసత్యం. సో మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఏ మరియు సి అనేవి సత్యాలు. సో చూద్దాం. విద్య ఒక జీవితాంత ప్రక్రియ, కరెక్టే కదండి. నెక్స్ట్ విద్య యాదృచ్ఛిక అనేత రూపంలో సాగుతుంది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ 55 క్వశ్చన్ వచ్చేసి ఈ కింది వాణి సరిగా ఏకధ్రువ విద్యలో ఎవరు ఉంటారు, ఉపాధ్యాయుడు ఉంటారు. ద్విధ్రువ విద్యలో జాన్ ఆడమ్స్ విద్యార్థి, ఉపాధ్యాయుడు. త్రిధ్రువ విద్యలో అంటే దీన్ని ప్రవేశపెట్టింది జాన్ ఆడమ్స్ అండి. సో ఇందులో ఇంకెవరు ఉంటారు, విద్యార్థి, ఉపాధ్యాయుడు. త్రిధ్రువ విద్యలో జాన్ డ్యూయి ప్లస్ విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం. నిరంతర విద్య అనేక విద్య. నెక్స్ట్ ఈ క్రింది వారిలో విద్యా లక్షణాలను గుర్తించండి. సో ఏ, బి మరియు సి అనేది విద్య యొక్క లక్షణాలండి. విద్య జీవితాంత ప్రక్రియ, విద్యను కొలవలేము, విద్య ఒక గుణాత్మక ప్రక్రియ. సో ఈ 3 కరెక్ట్ అండి. విద్యని బదిలీ చేయవచ్చు, విద్య ఒక వ్యక్తి నుండి వేరు చేయవచ్చు. సో ఇవన్నీ రాంగ్ కదండి. నెక్స్ట్ వచ్చేసి 57 క్వశ్చన్ అండి. పిల్లవాడు తాను నివసిస్తున్న సమాజం ద్వారా విషయాన్ని తెలుసుకోవడాన్ని ఏమంటారంటే యాదృచ్ఛిక విద్య. నివసిస్తున్న సమాజం అంటే కుటుంబం, సమాజం నుంచి నేర్చుకునేవి కూడా విద్యనే కదా. సో అది ఇలాంటి విద్య యాదృచ్ఛిక విద్య. నెక్స్ట్ తత్వశాస్త్రాన్ని విద్యను బొమ్మ బొరుసుతో పోల్చిన వారు రాస్. బొమ్మ బొరుసు రాస్. ఓకే, విద్యా లక్ష్య మూలాధారం వచ్చేసి మానవుని అనుభవాలు. 60th క్వశ్చన్. విద్యా లక్ష్యాలు సామాన్యమైనవి. వృత్తి లక్ష్యము, జ్ఞాన లక్ష్యము, సాంస్కృతిక లక్ష్యము, నైతిక లక్ష్యము మరియు ఇవన్నీ వచ్చేసి ఆధ్యాత్మిక లక్ష్యము. నెక్స్ట్ 61 క్వశ్చన్ వచ్చేసి విద్యా ధ్యేయాల మీద ప్రభావితం చేసే అంశం ఏదంటే పైవన్నీ రాజకీయ ఆధారాలు, తత్వశాస్త్రం, సమాజ శాస్త్ర ఆధారాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో సరైన విద్యా ప్రకార్యాలను గుర్తించండి. సో పైవన్నీ కరెక్ట్ అండి. జాతీయ సమైక్యత కొరకు తోడ్పడడం, శిశువుల సమాజ సామర్థ్యాల అభివృద్ధి, శిశువును భావి జీవితానికి తయారు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో విద్యా లక్ష్యాలకు చెందనేది వచ్చేసి గౌరవం కొరకు విద్య. సో ఇది విద్యా లక్ష్యం కాదండి. సో చెందనేది కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ మీ క్వశ్చన్ ఎగ్జామ్లో సో చెందనిది, కానిది అలాంటి వాటిని ఒకసారి అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెట్టండి. ఓకే, కీన్ అబ్జర్వేషన్ ఉండాలండి మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సత్ప్రవర్తన అభివృద్ధి చేయటే ధ్యేయం గల విద్యాధ్యేయం, శీలం కోసం విద్య. నెక్స్ట్ సర్వకాలంలో అందరికీ ఉపయోగపడేది సార్వజనీన ధ్యేయం. నెక్స్ట్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ ధ్యేయానికి సంబంధించినదంటే సార్వజనీన ధ్యేయం.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన విద్యా ధ్యేయమైనది? ఇవన్నీ అంటే సార్వజనీన ధ్యేయం, సామాజిక ధ్యేయం, వ్యక్తిగత ధ్యేయం. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, కరెస్పాండెన్స్ కోర్సు, పోస్టల్ కోచింగ్, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ద్వారా నేర్పే విద్యలు దేనికి ఉదాహరణలు అంటే అనియత విద్య. సో ఒకవేళ వీడియో లెంతీగా అనిపిస్తే ఏమనుకోకండి, ఎందుకంటే నేను దీనికి విద్య యొక్క తాత్విక సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ వీడియోలోనే రావాలని నేను ఒకటే వీడియో చేశాను, అంటే పార్ట్స్ చేయకుండా. ఎందుకంటే మీకు ఒక టాపిక్ వచ్చేసి ఒకే వీడియోలో ఉంటే మీకు చదవడానికి ప్లస్ రిపీట్గా వినడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అందుకే ఒకే వీడియోలో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది నార్మల్ టైంపాస్ వీడియో కాదు, ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.